కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నాకు తెలుసు 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని అవమానాలు పడ్డామో కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడ్డా కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ఆ జెండాను పట్టుకొని పనిచేసిన నాయకులు కార్యకర్తలు జిల్లాలో వేల మంది ఉన్నారు. వారందరి పేర్లు నాకు తెలుసు. ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టాం. తప్పనిసరిగా అందరికీ ఏదో ఒక స్థాయిలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశలో ఈరోజు రాష్ట్ర పాలన నేను కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల గారు ఇప్పుడే చెప్పెళ్ళాను కూడా. మేమెవరో దీంట్లో ఒత్తిడి కలిగించుకుంటున్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళకి న్యాయం చేస్తాం, చేయండి అని కూడా వారు చెప్పారు. అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే నేను కూడా తప్పనిసరిగా 10 సంవత్సరాలు ఈ పార్టీ నిలబెట్టడం కోసం భుజాలను మోసినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయడం కాకుండా తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం చేస్తాం. పని చేస్తే చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఈ పార్టీలో పదవులు వస్తుంది. నాకు తెలుసు. మేము రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు 1990లో అనేక సమస్యలు చూశాం. అనేక గ్రామాల్లో మేము తిరగటానికి పోయినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అసలు ఈ గ్రామాల్లోకి రావడానికి వీల్లేదని చెప్పిన గ్రామాలు కూడా జెండా తీసుకొని వస్తామంటే జెండా జేబులో పెట్టుకుని దాన్ని ఊరు దాటిన తర్వాత జెండా పట్టుకొని చెప్పినటువంటి గ్రామాలు కూడా మేము చూశాం. మాట్లాడటానికి పోతే భౌతిక దాడులు చేస్తామని చెప్పినటువంటి గ్రామాలు కూడా చూశాం. అనేక గ్రామాల్లో భౌతిక దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరణిస్తే ఆ గ్రామంలో పోవడానికే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను యువకులుగా ఆ రోజు 90 ఐ స్టిల్ రిమెంబర్. పెనపాక గ్రామంలో హత్య జరిగితే ఆ గ్రామంలోకి అసలు ఎవరు పోలేనటువంటి పరిస్థితులు ఉంటే నాయకులంతా ఇళ్లలో పెట్టి వెళ్ళిపోతే ఇళ్లలో లోపల కోరు పెట్టుకుని మహిళలే ఉంటే వాళ్ళు అత్యంత అధైర్యంతో బతుకుంటే మేము యువకులుగా శాంతి యాత్ర అని చెప్పి ఆ గ్రామంలో పోలీసులు చెప్తే కూడా వినకుండా శాంతి యాత్ర వెళ్తున్నాం. మేము అక్కడ ఉన్నటువంటి మహిళలకి ధైర్యం కల్పించడానికి వెళ్తున్నాం అని చెప్పి శాంతి యాత్ర వేళలు పట్టుకొని నడుచుకుంటూ ఆ గ్రామంలో పోయి ఇంటింటికి వెళ్ళి ధైర్యం తీసుకొచ్చి వచ్చాం. ఇలా అనేక గ్రామాలు అలా చేసినటువంటి వాళ్ళందరూ ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక దగ్గర ఒక గౌరవం, ఒక పరిస్థితి, ఒక్కొక్క కార్యకర్త పైన 42 కేసులు 45 కేసులు ఉన్నటువంటి కేసులు అయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళందరూ భయపడకుండా ఈ పార్టీ జెండా నేను మోసుకుంటూ ముందుకు వచ్చాను. అలా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఆనాడున్న పరిస్థితులు ఈరోజు లేవు. ఈ 10 సంవత్సరాలు చాలా మార్పులు వచ్చాయి. ఆనాటి పరిస్థితులు మీరు చూడలేదు. మనకంటే ముందు ఈ జిల్లాలో పనిచేసినటువంటి గొప్పవాళ్ళు అనేక మంది, జల వెంకటరావు కావచ్చు, సీఎం సిద్ధారెడ్డి గారు కావచ్చు, బొమ్మకంటి సత్యనారాయణ గారు కావచ్చు, అంతకంటే ముందు పనిచేసిన పవన్ సుందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సత్పల్లి వచ్చినటువంటి మిగతా రంగారెడ్డి గారు కావచ్చు, ఇలా అనేక మంది నాయకులు గొప్పవాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. 78లో సోమరావు నాయుడు గారికి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాధ్యత తీసుకుని ఆనాటి నుంచి కూడా అనేక మంది, ఆ తర్వాత జంటో సీతారాం గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే సమాజ్ చంద్రశేఖర్ గారు, వనం వెంకటేశ్వరరావు గారు, అనేక మంది మొదటి తొలితరం నాయకులు స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళ జాతి నిర్మాణం కోసం త్యాగ నిరతితో ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి నాయకులు ఆ రోజు వాళ్ళంతా మన కోసం పోరాటం చేశారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని ఈరోజు మనం బతకగలుగుతున్నాం, తిరగలుగుతాము. అటువంటి వాళ్ళందరికీ ఈరోజు అందరి సంవత్సరం ఈ రోజు కార్యక్రమంలో వాళ్ళందరికీ హృదయపూర్వకమైన వాళ్ళ బాధ్యత తీసుకున్నటువంటి నూతి సత్యనారాయణ తండ్రి కూడా నూతి అనంతరావు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు. అనేక పరిశ్రమలతో దెబ్బలు తిన్నటువంటి నాయకుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కరసాం చేసి నిలబడి కాంగ్రెస్ పార్టీని కాపాడి ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడిగా ఆయనకి అనేక పత్రాలు భారత ప్రభుత్వం కూడా గౌరవించారు. ఇట్లా ఐతం వెంకటేశ్వరరావు గారు, ఐతం వెంకటేశ్వరరావు గారు, ఆ ఐతం వెంకటేశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధుడు. బొమ్మకంటి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా ఉంటే యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆనాడు జగన్ ప్రసాద్ గారు
కాంగ్రెస్ నాయకుడిగా వీళ్ళిద్దరు కలిసి ఆనాడు సంజయ్ గాంధీ గారు పక్కన తీసుకొచ్చి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఎన్నికల కాంగ్రెస్ సమావేశాలు పెట్టి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తారు. నాయకులు అందరూ దీంట్లో భాగస్వామి. నూతి వెంకటస్వామి గారు, కొండలరావు గారు, నూతి వెంకటస్వామి గారు ఆనాడు 78లో 80లో యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 80 తర్వాత అసలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లేకపోతే ఆయనే అధ్యక్షుడిగా పనిచేసుకుంటున్న కార్యాలయం. ఇట్లా అనేక మంది నాయకులు, జవలపురం కేశవరావు గారు, సర్దార్ జవలపురం కేశవరావు గారు, అటువంటి మహానుభావులు అనేక మంది, ఏరాలాల్ మౌర్య గారు, అనేక మంది ఈ జిల్లాలో పుట్టారు. వాళ్ళందరి త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తాం. వారి త్యాగాల్ని మర్చిపోవద్దు, వారు చూపిన మార్గాన్ని మర్చిపోవద్దు. వారు ఏ సమాజం కోసమైతే ఆశించి కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకుంటూ ఈ పార్టీని బతికించి మనం కట్టించారో ఆనాడు ఆ నాయకులు సంజయ్ రెడ్డి భవన్ ని మనం కట్టించి మనందరూ కట్టించారు. అటువంటి సంజయ్ రెడ్డి భవన్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకి ఇన్ని సంవత్సరాలు నడుపుకున్న వాళ్ళ సరిపోయే పరిస్థితుల్లో లేనప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలు కట్టుకోవాలన్న ఆలోచనతో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలు కట్టాలని, ఖమ్మం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యాలయం కట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ గారు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ ఫైల్ మూవ్ చేపించి కలెక్టర్ గారు చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు వారిద్దరూ సిఫార్సు చేసి హైదరాబాద్ పంపిస్తే దాన్ని క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ యావత్తు ఈ ఖమ్మం జిల్లాకు 1 ఎకరం స్థలాన్ని నూతనంగా కాంగ్రెస్ పార్టీ అదే మనకి ఉచితంగా కేటాయించారు. దానికి కావలసిన డబ్బులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచే కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నుంచే దుర్గాప్రసాద్ చెక్ చెల్లించి కలెక్టర్కి ఈ స్థలాన్ని తీసుకున్నారు. ఆ స్థలాన్ని ఈరోజు తప్పనిసరిగా వారు ఈరోజు బాధితులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగానే ఈరోజు ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ జిల్లాలో మరొక అద్భుతమైనటువంటి అన్ని వసతులతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణ కార్యక్రమాన్ని తొందరలోనే మంచిలో చూసి మూలతో చూసి భూమి చేస్తాం. దాన్ని నిర్మించి భవిష్యత్ కాంగ్రెస్ తరాలకి అందించే బాధ్యతలు మేము. నేను శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అవుట్ గోయింగ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ఇన్కమింగ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములు చేసి ఈ కార్యాలయ నిర్మాణం మేము భవిష్యత్ తరాలకు అందించడం కోసం చేస్తున్నామని చెప్పి అందరూ కాంగ్రెస్ నాయకులు అందులో భాగస్వాములుగా ఒక కార్యాచరణ